హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి పూర్ణాలు ఎలా తయారు చేయాలో చూద్దామా. రెండు కప్పుల పచ్చిశనగపప్పు తీసుకొని విడిగా నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 2 గంటలైనా నానబెట్టుకోవాలి. 1 కప్పు మినప్పప్పు, అలాగే 2 కప్పులు రైస్ తీసుకొని బాగా నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఇది 4 గంటలైనా నానాలి. ఈ 2 నానబెట్టుకున్న తర్వాత 1 గంట 2 గంటల తర్వాత పచ్చిశనగపప్పు తీసుకొని పొయ్యి మీద పెట్టి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో 2 కప్పుల బెల్లం వేసి బాగా బెల్లం కరిగేంత వరకు మెత్తగా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా బాగా ఉడికించాలి, మెత్తగా ఉడికించాలి. ఇలా చల్లారాక ఇలాగ అవుతుంది. ఒకవేళ ఉండలు చేసుకున్నా విడిపోకుండా ఉండేటట్టు బాగా మెత్తగా దగ్గరగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న మినపప్పు ఉంది కానీ అది గ్రైండ్ చేసుకోవాలి. అట్లకి మనం ఎట్లా రుబ్బుకుంటామో అంతకంటే గట్టిగా రుబ్బుకొని సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం శనగపప్పుది ఉండలు చేసుకొని నూనె వేడయ్యాక నూనె స్టవ్ మీద పెట్టుకొని వేడైందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఒక్కొక్క ఉండను తీసుకొని పిండిలో అలా ముంచి దానిపైన కోటింగ్ వేయాలి. ఈ జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి పిండిలో వేసుకొని బాగా కోటింగ్ అయ్యేదాకా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి వేసి దానికి పిండిని కోటింగ్ వేసి మంచిగా వదలాలండి. మొత్తం పిండి విడిపోకుండా చూసుకోవాలి, లేకపోతే నూనె అంతా పాడైపోతుంది. ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి ఇట్లా వేసి కొంచెంసేపు కదపకుండా అలాగే ఉంచేసి తర్వాత కొంచెంసేపు ఆగి కలిపి అప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చూసుకోవాలి. పక్కన తీయడానికి టిష్యూ పేపర్ కానీ నూనె పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ కానీ వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి. అలా కొన్ని వేసుకుంటా వేడి నూనె అయ్యాకనే మాత్రమే వేయాలి. అలాగే పిండి విడిపోకుండా చూసుకోవాలి. ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయి పూర్ణాలు. ఇలా పండగలకి పూర్ణాలు పూర్ణం బూరెలు అంటారు. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. మా ఇంట్లో పూర్ణాలు రెడీ. కామెంట్ చేయండి. ఇంకేమైనా కావాలంటే థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.